ఆగు బాబాయ్, ఎందుకు పిన్ని అలా కొడుతున్నావు? బాబాయ్ ఆగు బాబాయ్, బాబాయ్ పాపం బాబాయ్. పాపం కాదురా, అసలు భర్త అంటే ఏంటో తెలుసా దీనికి? మనం ఏది చెబితే అది భార్య చెయ్యాలి. మనకు ఎదురు చెప్పకూడదు. మన గౌరవం కాపాడాలి అంటే మనం చెప్పిన ప్రతి పని భార్య చేయాలి. అది భార్య అంటే. అంతేగాని నాకే ఎదురు చెప్తుందా ఇది? అవునా, అంటే మనం ఏం చెప్తే అది భార్య చాలా? అవునరా, అప్పుడే మనం నిజమైన భర్తలో అన్నమాట. అవునా, అలాగా? నేనేం చెప్పాను? నా కోసం కాఫీ పెట్టుకుని తీసుకురమ్మని చెప్పానా? నా మాట లెక్క చేయకుండా ఇప్పటి వరకు కాఫీ తీసుకురాలేదు. స్నానం చెయ్యాలి, గీజర్ ఆన్ చేయమని చెప్పానా లేదా? చెప్పారు. ఇంతవరకు గీజర్ ఆన్ చేయలే. పోనీ స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలు తీసివే అన్నాను. తీసుకో అని నాకే చెప్తావా? ఇలా ప్రతిదీ నీకు లెక్క లేకుండా పోతుంది. వద్దు బాబాయ్, కొట్టుకో బాబాయ్. పిన్ని, నువ్వు చేసిన తప్పు. బాబాయ్ చెప్పినట్టు చేయాలి కదా. భార్య అంటే భర్త చెప్పినట్టు వినాలి కదా. అయితే నువ్వు తప్పు చేసావు. సుందరి చెప్పినట్టు నేను చేయకూడదు, నేను చెప్పినట్టే సుందరి చేయాలి. మరి సుందరి ఎందుకు నా మీద అరుస్తుంది? అంటే నేను నిజమైన భర్తను అనిపించుకోవాలంటే సుందరి నా మాట వినాలన్నమాట. సరే, ఈసారి నుంచి అలాగే ఉంటా.